మోసం రెడ్డి, కల్తీ రెడ్డి అయిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నారా లోకేష్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. చల్లపల్లిలో మచిలీపట్నం రోడ్లో గల శ్రీ గరుడాంజనేయ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు ఆధ్వర్యంలో శనివారం గత ప్రభుత్వంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరాపై నిరసన తెలియజేశారు. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు అత్యంత పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిన విషయాన్ని సీటు తేలిస్తే వైసీపీ నేతలు తమకు అనుకూలంగా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా చేస్తున్న వ్యాఖ్యలను తప్పుడుబడుతూ నిరసన తెలియజేశారు. మహాప్రసాదం మహాపాపం, స్వామి భక్తుల్లారా జగన్ మోసం రెడ్డిని తరిమికొట్టండి అంటూ ఫ్లెక్సీ ప్రదర్శించి అవినీతి పరులు కమ్ముకున్న జగన్ మోసం రెడ్డికి అభివృద్ధి సూపర్ 6 పథకాలు చూపించు వెంకటేశ్వర అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తొలుత వైసీపీ నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుతూ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యార్లగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి మహాపాపానికి ఒడిగట్టిన జగన్ ఆ అబద్ధాలు కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. అలాగే మోర్ల రాంబాబు, ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ తోట కనకదుర్గలు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు మోర్ల శివ, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పైడిపాముల స్వప్న, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బోలెం నాగమణి, డీసీ చైర్మన్ నిడమానూరి దిలీప్ కుమార్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ నబీగోరి, న్యాయవాది కొడాలి మురళి, జనసేన నాయకులు అనుముకొండ పూర్ణచంద్రరావు, టీడీపీ మహిళా నాయకురాలు దిల్షాద్ నజ్రానా, తెలుగు యువత మండల అధ్యక్షులు వాసిరెడ్డి రాకేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఇబ్రహీం, నియోజకవర్గ టీడీపీ ఎస్సీసెల్ కార్యదర్శి బుల్లా కిషోర్, జిల్లా మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు మహమ్మద్ హఫీజుర్, వాణిజ్య విభాగం జిల్లా కార్యదర్శి జల్లూరి ప్రసాద్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు అంబటి భువనేశ్వరరావు, మేడికొండ రవిబాబు, బావిశెట్టి కనకదుర్గ, షేక్ సిలార్, అమీర్ జానీ, మహమ్మద్ భాషాలతో పాటు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం నల్లపల్లి మండలం నల్లపల్లిలో వెంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజ చేశాం. ఇది కూడా ఆ పూజ కూడా ఏంటంటే మామూలుగా గుళ్ళోకి వచ్చి ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ చేసుకుంటారు. కానీ మేము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశాం. అవినీతి పుత్రోద్భోష్య కల్తీ రెడ్డి నామదేశ అని చెప్పి నీ పేరు మీద పూజ చేయించాం. ఆయన ఈసారి మన అధికారంలో ఉండగా జగన్ మోసం రెడ్డి అన్నాం, కానీ దేవుడి ప్రసాదాన్ని కల్తీ చేస్తున్నాం, మద్యాన్ని కల్తీ చేస్తున్నాం. కనుక నీకు కల్తీ రెడ్డే కరెక్టు. మరి ఈ కల్తీ రెడ్డితో నుంచి కొనసాగాలని చెప్పి నీకు నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటా ఉన్నాను. అంతేకాకుండా వాళ్ళంతా కూడా మరి రాష్ట్రంలో ప్రజలంతా ఒక రకంగా ఉంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక రకంగా ఉంటారు. ఎందుకంటే చిట్టు దర్యాప్తు చేసి ప్రసాదం కల్తీ జరిగింది, పామాయిలు రసాయనాలతో ఏ రకమైన పాలు వాడకుండా తీసినటువంటి గనులు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేశారని చెప్తా ఉంటే మరి ఎవరి కాళ్ళు ఎప్పుడైతే ఆ ఛార్జ్షీట్ ఫైల్ చేశారో ఒక ఆయన వచ్చి దేవుడికి మెట్ల మీద కొబ్బరికాయ కొడతాడు, ఇంకో ఆయన వచ్చి దేవుడి మెట్లు కడుగుతాడు. అది కల్తీ జరిగిందని చెప్పారు. ఖచ్చితంగా స్వామి మనోభావాలు మీరు దెబ్బతీశారని చెప్పారు. కనుక మీరు ఇప్పటికైనా అలాంటి కల్లబొల్లి మాటలు మానుకోండి. ఎందుకంటే ఇప్పటికైనా కల్లబొల్లి మాటలు మానుకుంటే కలియుగ ప్రత్యక్ష దైవం మరి ఆయన దయనే మీరు చూడగలుగుతారు. లేకపోతే నీకు మళ్ళీ 2029 ఎలక్షన్లో పాదయాత్ర చేసినా నువ్వు ముట్టితో దేకినా కూడా నీకు ఖచ్చితంగా ఒక్క సీటు కూడా రాదని చెప్పి ఈ సందర్భంగా నేను నీకు విన్నవిస్తున్నాను. మరి ఇంకోటి కూడా నువ్వేమంటున్నావు అంటే రాగానే పవన్ కళ్యాణ్ మెట్లు కడిగాడు, పవన్ కళ్యాణ్ మళ్ళీ మెట్లు కడగాలి తప్పు ఒప్పుకుని చెప్పి చెప్తా ఉన్నావు. నువ్వు పవన్ కళ్యాణ్లోంచి నేర్చుకోవాల్సింది ఒకటే ఒకటి. పవన్ కళ్యాణ్ అనే మనిషి ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు నిస్వార్థపడినటువంటి రాజకీయ నాయకుడు. ఇవాళ రాజకీయ నాయకుల్లో చాలామంది పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయనలో నిస్వార్థాన్ని మీరు తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి ఆయన బాబు గారికి సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రంలో మరి మీరు ఎప్పుడైతే మెట్లు కడగాలంటున్నారో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా కూటమిగా ఏర్పడి ఈ అవినీతి కల్తీ ప్రభుత్వాన్ని 11 సీట్లు పడగొట్టేశారు. ఖచ్చితంగా రేపు కూడా ఏమన్నదో నువ్వేదో కూటమి మధ్యలో తగాదా పెట్టి
మరి నీకు కూడా మరి విజయసాయి రెడ్డి గారు నీకు సలహా చెప్పాడో లేకపోతే నీకు మరి మేలుకోరు చెప్పాడో కానీ కూటమిలో తగాదాలు పెడితేనే మీరు అధికారంలోకి వస్తారని చెప్తున్నాడు. కూటమిలో తగాదాలు అనేవి రావు. ఎందుకంటే మరి నిస్వార్థంగా ఇద్దరు నాయకులు కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నారు కనుక తగాదాలు అనేవి రావు. వాళ్ళంటి కళలు కనొద్దు. ఖచ్చితంగా ఇంకోటి కూడా ఈరోజు సోమవారం ఏమి పెట్టుకున్నాం అంటే మొన్న ప్రెస్ మీట్ పెడతా మరి అవినీతి పొరలతో కళ్ళు పూడుకుపోయినటువంటి ఈ జగన్ మోసం రెడ్డికి సూపర్ 6 పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రంలో అభివృద్ధి కానీ కనపడతలేదు. విచిత్రం ఏంటంటే అభివృద్ధిని చూస్తే జగన్మోహన్ రెడ్డి కుళ్ళుకున్నట్టుగా ఎవడో కుళ్ళుకోడు. అతనికి అంత కుళ్ళేటో నాకు అర్థం కావట్లేదు. ఆ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చూపించు స్వామి అని చెప్పి కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామిని వేడుకుంటం జరిగింది. మరి ఖచ్చితంగా నీవు అవినీతి పనులు తొలగించుకుని అవినీతి అరాచకాలతో పక్కన పెట్టి ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల మెప్పు కోసం నువ్వు ప్రజల కోసం పనిచేస్తానని చెప్తే నీకు ఏదన్నా మళ్ళీ 11 సీట్లు వస్తాయేమో అది కూడా ప్రజలు ఆలోచిస్తారు. కనుక ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తాను. ఖచ్చితంగా నువ్వు వెళ్ళి మరి వెంకటేశ్వర స్వామి మెట్లు భార్యను ఎప్పుడు కూడా గుడికి తీసుకెళ్ళలేదు. వెంకటేశ్వర స్వామి గుడికి ఆ పైనుంచి కిందకున్న మెట్లన్నీ కూడా కింద నుంచి పైకి కట్టుకుంటూ వెళ్తావో పైనుంచి కిందకి కట్టుకుంటూ వస్తావో మెట్లన్నీ కడిగి ప్రక్షాళన చేసుకో పాపానని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం హయాంలో టీటీడీ దేవస్థానం లడ్డు ఎంతో పవిత్రంగా భావించే లడ్డు విషయంలో నాటి తగ్గిందని భక్తులందరూ విజ్ఞప్తి చేయగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే విచారణ కమిటీ వేయడం జరిగింది. అందులోనే భాగంగా మన మధ్యన సిట్ కమిటీ నివేదికను ఇవ్వడం జరిగింది. కానీ నివేదిక ఎప్పుడు బయటకు వచ్చిద్దో అని చెప్పి ముందే మన జగన్ రెడ్డి గారు జనసేన మీద దుమ్ము చెల్లాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పేటీఎం నాయకులందరూ బయటకు వచ్చేసి మాకు సీట్ నివేదికలో గ్రీన్ షీట్ ఇచ్చింది, ఎక్కడ జంతు కొవ్వు లేదని చెప్పి మాట్లాడటం జరుగుతుంది. అలా మాట్లాడే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, ఒక్కసారి మీ కళ్ళు నోరు అన్నీ కడుక్కుని ఒకసారి ఆ నివేదికలో ఏముందో చదువుకుని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అసలు నెయ్యేది కాదు అన్న దాని మీద మీరు మాట్లాడకుండా ప్రజలని మైమర్పించే ట్రాఫిక్ని డైవర్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కానీ అసలు నిజమైన మీరు ప్రజాప్రతినిధులు అయితే ప్రజల కోసం మాట్లాడే వ్యక్తులు అయితే అసలు నివేదికలో ఏముందో అని చెప్పి మీరు మాట్లాడేవాళ్ళు. అసలు నెయ్యి మనం ఏ విధంగా తయారు చేస్తాం, పాలు నుంచి చేస్తాం. అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒక పేటీఎం నాయకుడు గారు బయటకు వచ్చి జంతు కొవ్వు కలిసిందంటని మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళ నోటి మీద వార్త పెట్టాలి, వాళ్ళ ఒంటి నిండా వార్తలు పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారు అన్ని గుళ్ళు కడగాలని చెప్పేసి అని అన్నారు. మీకు ధైర్యం ఉంటే ఆ నివేదికలో ఏముందో అది మాట్లాడండి. అది చేత కాకపోతే మీరే నాలుగు మీద వాత పెట్టుకుని నేను మాట్లాడలేనని చెప్పి నోరు మూసుకుని ఇంట్లో కూర్చోండి. మీలో ఏమాత్రమైనా సిద్ధశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అన్ని గుళ్ళు కడగాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి మీరు చేసిన తప్పును ఒప్పుకొని అన్ని గుళ్ళు చుట్టూ మీరు కొళ్ళు దండాలు పెట్టినా కూడా అది తక్కువే అని చెప్పి మీ సందర్భంగా తెలియజేసుకుంటే ఇప్పటికైనా సరే మీరు ఈ అసత్య ప్రచారాలు మాని అసలు నిజాల గురించి మాట్లాడినప్పుడు మీరు నిజమైన ప్రజానాయకులు అవుతారు. కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి పేటీఎం నాయకులుగా ఉన్నంత కాలం మిమ్మల్ని ప్రజలు ఆదరించరు. మీరు ఎన్ని అసత్యాలు పలికినా కూడా ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటున్నారు, నిజాల గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళి మీరు సమర్పణ చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇంకొకసారి ఇలాంటి అసత్య ప్రచారాలు చేయకూడదని చెప్పి ఈ వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి మిమ్మల్ని విజ్ఞప్తి కాదని కూడా డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు చెప్పే ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాం డైరెక్ట్గా, పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేసే స్థాయి మీది కాదు. ఎందుకంటే మీరు కల్తీలో పిహెచ్డి చేసిన వాళ్ళు, రేషన్ బియ్యం ఎలా తినాలి, కల్తీ మద్యం ఎలా తయారు చేయాలి, దాంట్లో ఇంకా పిహెచ్డికి కొంచెం ముందుకు వెళ్ళి కల్తీ నెయ్యి ఎలా తయారు చేయాలనేది కూడా ప్రజలకు నేర్పించిన ఘనత మీ ప్రభుత్వానికి. కానీ ఎలాంటి చిన్న మచ్చ లేకుండా ప్రజల కోసం నిస్వార్థంగా భయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎన్ని నమస్కారాలు చేసినా ఆయన పాదాభివందనాలు చేసినా తక్కువే అని చెప్పి సందర్భంగా చెప్పుకుంటూ మీ అందరూ కూడా ఏ విధంగా అయితే టీడీపీ భక్తుల యొక్క ఎంతో పవిత్రంగా భావించే లడ్డూని మీరు అప్రమత్తం చేశారో ఆ భక్తులందరికీ కూడా మీరు దయాశిగా సమర్పణ చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మహాపాపం సిట్ విచారణలో
సాక్ష్యాధారాలతో దొరికిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఏ విధంగా ఉందో మరి గత 2 రోజులు కూడా చూస్తూనే ఉన్నాం. సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంతో కోట్లాది మంది భక్తులు ఆరాధిస్తారు. ఆయన ప్రసాదం తింటేనే మహాపుణ్యంగా గుడికి వెళ్ళని వారు కూడా తీసుకొచ్చి మనం ప్రసాదం ఇస్తే ఎంతో సంతోషంతో ఎంతో భక్తి భావనతో తినే లడ్డూలో మరి కల్తీ జరిగిన విషయం గతంలో మరి లడ్డూ వాసన లేదేంటి, నెయ్యి లేదేంటి అని చాలామంది కూడా భక్తులు డౌట్ వచ్చిన సందర్భంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ లడ్డూ విషయంలో విచారణ చేయగా సుప్రీంకోర్టు సిట్ విచారణ చేసి లడ్డూలో అసలు నెయ్యే లేదని చెప్పేది మొన్న చెప్పడం జరిగింది. దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఫస్ట్ నుంచి ఒకటే నినాదం పెట్టుకుంది. తప్పు చేసి ఎదుటి వాళ్ళని తప్పుగా చెప్పారని చెప్పడం, వాళ్ళు దొంగతనాలు చేసి ఎదుటి వాళ్ళని దొంగ అనడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. జరిగిన తప్పుని ఒప్పుకోకుండా అదేమంటే దాంట్లో కొవ్వు పదార్థాలు లేవు, క్లీన్ స్ట్రీట్ ఇచ్చని చెప్పి వాళ్ళకు అంటే ప్రజల్ని తప్పుదో పట్టించే కార్యక్రమం తప్పని చెప్పేసి ఈ సందర్భంగా తలపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు ఆ స్వామిని ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని శిక్షించమని చెప్పేసి ఇప్పటికైనా తన బుద్ధి మార్చుకోమని చెప్పేసి ఎవరైతే దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే మేము ఒకటి చెబుతున్నాం, మీరు దేవుడన్నా లెక్కలేదు, ప్రజలన్నా భయం లేదు, మీకు ఏది కూడా భయం లేదు. మీకు కావాల్సిందల్లా అధికార దాహం, ధనం దోపిడీ. నీకు నుంచి నీ యంత్రాంగం కానీ, నీ ఎమ్మెల్యేలు కానీ, నీ మినిస్టర్లు అందరూ కూడా గత 5 సంవత్సరాలు చేస్తున్న ఇదే పని. దానికి పర్యవసానంగానే మీకు ప్రజలందరూ కూడా 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. అయినా మీకు సిగ్గు ఎక్కువ లేకుండా ఇంకా మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత పాదయాత్ర చేస్తాను, ఇంకోటి చేస్తాను, అది చేస్తాను, ఇచ్చేస్తాను, నేను వస్తే వాళ్ళని అట్లా అరెస్ట్ చేస్తాను, ఇట్లా జైల్లో పెట్టిస్తానని చెప్పి సిగ్గులేని వాగుడు ఇకనైనా మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు చెబుతూ, మీరు పాదయాత్ర కాదు కదా పొరుగు దండాల యాత్ర చేసినా సరే ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు. ముఖ్యంగా మీరు అన్ని విధాలుగా అక్కడ తిరుపతిలో చూస్తే ఎవరైతే వైవి సుబ్బారెడ్డి హయాంలో ఖచ్చితంగా ఈ కల్తీ నెయ్యి విషయంలో తప్పు జరిగిందో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో సహా కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతిన్న సందర్భంగా భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకొని ఇకనైనా సరే ఈ అలవాట్లు మానుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.